హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సుమారు 75 రోజుల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పుడే 25,000 పైచిలకు ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్తోంది. ఇంత తొందరలో అన్ని వేల ఉద్యోగాల అని మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. అసలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. సోన్ కుమార్ గారు, దాదాపు 75 రోజులు అవుతుంది. నిరుద్యోగులేమో ఇంతవరకు మాకు ఒక నోటిఫికేషన్ పడలేదని వాళ్ళు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమో 25,000 పైచిలకు ఉద్యోగాలను మేము భర్తీ చేశామని చెప్తున్నది. ఏది వాస్తవం ఇందులో? వేణుగోపాల్ గారు, మనకు గ్రామాల్లో ఒక సామెత ఉంది, కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడంటూ సామెత. ఇంకొకటి కూడా ఉంటుంది, మోటు సామెత. అది ఎవరికో పెట్టిన పిల్లల్ని మన పిల్లలుగా చెప్పుకొని గర్వపడుతుంటారు కొందరు. ఏదో పెళ్ళైన 3 నెలలకే నాకు కొడుకు పుట్టాడంటూ అందరికి పండుగ పిలిచి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపించుకున్నట్టు వేడుకలు. అట్లాంటిది ఈ రాష్ట్రంలో మన జరిగిన ఏఎన్న వాళ్ళ ఉద్యోగ నియామకాల అందవేత. ఎందుకంటే తనేం నోటిఫికేషన్ ఇచ్చినవాడు కాదు, ఈ వ్యవహార శైలి ఏంటో తెలియదు, నోటిఫికేషన్ ఏంటి, ఆ విద్యా అర్హతలు ఏంటో తెలియదు, అది ఏ డిపార్ట్మెంట్ చెందితే కూడా నాలెడ్జ్ లేదు. ఎందుకంటే ఆయన బొబ్బు మేస్త్రి అని స్పష్టంగా చెప్పుకున్నాడు. ఏది నాకు తెలవాల్సిన అవసరం లేదు, అందరినీ అల్లించగలిగేటువంటి నోరుంటే చాలు అల్లిస్తాను హాయ్ హాయ్ అంటూ మనం ఎడ్ల బండ్లను బర్రెలు దాకా తోలేటప్పుడు హాయ్ హాయ్ అంటే చాలా పోతుంటాయి. మనం ఇలా వెళ్ళు అలా వెళ్ళాల్సి చెప్పవసరం లేదు, ఎవరైనా చెప్తారు. అట్లాగే ఈ గంపు మేస్త్రి కూడా ఆ తరహానే వ్యవహార శైలి ఉంది. ఇక్కడ కష్టపడి నోటిఫికేషన్లు చేసి దానికి తగినటువంటి వ్యవస్థలని క్రోడీకరించి అంతా సిద్ధం చేసి తీరా ఎన్నికల ముందు ఎన్నికల కోడ్ రావడంతో వాళ్ళ అపాయింట్మెంట్ అనేది ఆలస్యమైంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇవ్వకూడాల్సిన పరిస్థితి ఉండేస్తే వాళ్ళు వెయిట్ చేశారు. ఇంకేంటంటే వాస్తవానికి అవి ఎక్కడే కాదు, ఆ తర్వాత ఇచ్చినటువంటి పోలీసు డిపార్ట్మెంట్ జాబులు కానీ హోంగార్డ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈయన ఇచ్చిన ఎప్పుడు వీలైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కోట్ చేసుకుంటున్నటువంటి 25,000 ఉద్యోగాలు ఏవి కూడా రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కనీసం ఇప్పుడు పనిచేస్తున్న ఒక్కరు కానీ ఎవరు కూడా వాళ్ళ పీరియడ్లో కానీ ఇవి నోటిఫికేషన్లు ఇచ్చినాయి కావు. ఎగ్జామ్ తరహా తెలవదు, ఎప్పుడు నోటిఫికేషన్లు, అది ఎన్నంచెల ఎగ్జామ్స్, ఒకే రిటర్న్ ఎగ్జామ్ ఉందా, మౌఖిక ఎగ్జామ్ ఉందా, ఆ తర్వాత పే స్కేల్ ఏంది, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ వెళ్తారో కూడా ఏ మాత్రం విషయ పరిజ్ఞానం కూడా లేదు. అట్లాంటిది కేసీఆర్ ప్రభుత్వంలో పాలన కాలంలో ఇచ్చినటువంటి ఆ ఎగ్జామ్ నిర్వహణ ఎంపిక ప్రక్రియ అంతా కూడా నేనేదో చేసినట్టు క్రెడిట్ చేసుకుంటూ పండుగ చేసుకోవడం అంటే ఇంతకుముందు మన ప్రధాన మినిస్టర్ చెప్పినట్టుగానే ఎవరికో పెట్టినటువంటి బిడ్డకు 3 నెలలకే సంవత్సరం కొడుకు పుట్టినరోజు వేడుకలు చేసుకుని ఊరంతా పండుగ చేసుకుని ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పోనీ వీళ్ళు ఇక్కడ ఇది కేసీఆర్ ఇంట్లో నుంచి ఇస్తున్నాడా, కేసీఆర్ సొంతం అని అడిగే వంకర క్వశ్చన్ కూడా సమాధానం ఏంటంటే ఈ వేడుకని ఏదైతే ఏఎన్ఎం పోస్టులు ఇచ్చిన వేడుకని ఈ రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా చెప్పుకుంటుంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పుకుంటే గర్వంగా ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. అందుకని ఇక్కడ విమర్శలు వస్తున్నాయి. వ్యవహార శైలిలో ఇక్కడ కేసీఆర్ గొప్పతనం ఏం కాదన్నప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గొప్పతనం కూడా ఏముండదు. అది ఒక రాజ్యము లేక రాష్ట్రము ఒక ప్రభుత్వం పాలసీ అవుతుంది. ఆ పాలసీ ప్రకారం ప్రభుత్వం ఇచ్చింది అనుకోవచ్చు, కానీ పార్టీ ఇచ్చిందిగా క్రెడిట్ కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగి ఉంటే వాళ్ళ పార్టీ క్రెడిట్ కొట్టించుకున్నా బాగుండేది. ఇది మరి అది ఎన్నికల కూడా వాళ్ళ నియామకాలు ఆగిపోతే ఆ నియామకాల పత్రిక వీలు ఇచ్చుకుని ఫోటోలు దిగేసి మేమే ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇంకా చాలా అదృష్టం ఏంటంటే మీకు ఒక విషయం తెలిసే తెలియదు, కేసీఆర్ గారి పాలనలో వచ్చినటువంటి నామినేట్ పోస్టులు కానీ కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలు కానీ లేదా ఇతరమైనటువంటి ఏ నియామకాన్ని కూడా అన్నిటిని రద్దు చేస్తూ అందరి చేత రాజీనామాలు ఇప్పిస్తూ బలవంతంగా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళందరినీ రాజీనామా చేయించడం అయినా చూస్తూనే ఉన్నాం. స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నాం, మీ చిహ్నాలు కానీ మీ రూపురేఖలు ఏవి మీ జ్ఞాపకాలు ఉంచము అని స్పష్టంగా చెప్తున్నారు. అంటే అన్ని నిర్మూలించి నాశనం చేసి పోతామని చెప్తున్నారు. పాపం ఈ ఉద్యోగాలు రద్దు చేస్తారని భయపడ్డాము. ఈ ఎన్నికల వల్ల ఉద్యోగాలు రద్దు అవుతామని భయపడ్డాము. కానీ నిరుద్యోగులు మీ ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పుకోవాలి, అవకాశం కావాలి. కాబట్టి దీనికి ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటూ నియామకాల పత్రాలు ఇచ్చినప్పటికీ అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు, వాళ్ళకు డ్యూటీ అలాట్మెంట్ ఇంతవరకు ఇవ్వలేదు, వాళ్ళని ఇంకా వెయిటింగ్లో పెట్టాడు. కొందరికి అయితే అసలు అపాయింట్మెంట్ ఇంకా లెటర్ అందలేదని కూడా తెలుస్తుంది. వాళ్ళు డ్యూటీలో జాయిన్ అవుతారా, జాయిన్ అవ్వరా, ఏ రోజు నుంచి వాళ్ళ జీతంలో కౌంటింగ్ అవుతుందో కూడా ఇంతవరకు క్లారిటీ లేదు.
వాళ్ళ అరణ్య ఘోష అవుతుంది. వాళ్ళ బాధలు ఏ మీడియా వ్యవస్థ కూడా బయటకు తీసుకురాని ఇస్తలేడు. అందరిని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అందరిని కూడా ఎవరైనా పోస్ట్ చేసినా, ఎవరైనా చేస్తే వాళ్ళ మీద ఒత్తిడి గురి చేస్తున్నాడు, వాళ్ళని బెదిరిస్తున్నాడు. ఇలాంటి వార్తలు బయటకు రావట్లేదు. అంటే ఒకవైపు ఉద్యోగాలు ఎక్కువగా ఇచ్చినట్టు నియామక పత్రాలు ఇచ్చినట్టు కూడా కేవలం ఫోటోలకు పరిమితం చేసేసి డ్యూటీ జాయినింగ్ ఇవ్వకపోవడం అనేది ఖచ్చితంగా మోసపూరితం అవుతుంది. కాబట్టి ఇకనైనా వాళ్ళు ఏదైతే ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు అన్నాడు, క్యాలెండర్ ఇస్తా అన్నారు. ఇంతవరకు క్యాలెండర్ లేదు, ఒక ఉద్యోగం లేదు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పోస్టులు అందించిన వాళ్ళకి, బ్యానర్లు కట్టిన వాళ్ళకు, వాళ్ళ పార్టీ విరాళాలు ఇచ్చిన వాళ్ళకు, వాళ్ళ సామాజిక వర్గమైనటువంటి విష్ణురు రెడ్డి దొరలకు మాత్రం ఖచ్చితంగా ఎన్నో పోస్టులు ఇచ్చాడు. మనం చూస్తున్నాం. మినిస్టర్లో ఉన్నాయి, కమిషనర్ ఇట్లా ఎన్ని రకాలు చూసినా కూడా ఆయన ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. ఆయన కుటుంబీకులకు అందరికీ ఇచ్చుకుంటున్నాడు. వారి స్నేహితులకు అన్ని పోస్టులు వస్తున్నాయి. కానీ నిరుద్యోగం మాత్రం ఒక పోస్ట్ రాలేదు, ఇంతవరకు ఒక పోస్ట్ లేదు. అసలు ఈయన తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మొదటి సైన్ పెట్టినటువంటి పాప అమ్మాయి దివ్యాంగురాలకి ఇచ్చిన పోస్ట్ కూడా టెంపరీ పోస్టుగానే ఇచ్చాడు. కానీ ఆమెకు పర్మనెంట్ ఉద్యోగమే కాదది. అక్కడ మోసం, ఇంకా మొదటి సందేహంతో మొదలైన మోసం పరంపర ఇంకా కొనసాగుతుంది. ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో మనం వేచి చూద్దాం. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు.